Today our question is obtain an expression for the mutual inductance of two long coaxial solenoids. ఇది ఇవాళ మన క్వశ్చన్ అనమాట. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, సీనియర్ ఇంటర్మీడియట్. లెసన్ నేమ్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీనికి ఏంటంటే మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ అన్నారు. మ్యూచువల్ ఇండక్టెన్స్, మ్యూచువల్ అంటే ఏంటంటే 2 కాయిల్స్ తీసుకోవాలన్నమాట. మనం 2 కాయిల్స్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, కన్సిడర్ 2 లాంగ్ solenoids S1 అండ్ S2 ఈచ్ ఆఫ్ లెంగ్త్ L అండ్ ఏరియా A. ఇదిగో 2 solenoids తీసుకున్నాం, ఒకటేమో S1 ఇంకొకటేమో S2. 2 కాయిల్స్ని మనం ఇట్లాగా వౌండ్ చేసాం అనమాట. ఒక కోర్ తీసుకొని కోర్ మీద వైండింగ్ చేసాం సెటన్ టర్న్స్తో. సో లెట్ N1 అండ్ N2 ఆర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ and I1, I2 are currents through 2 solenoids S1 and S2. ఇందులో 2 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి S1 అనే కాయిల్నేమో N1 అనే టర్న్స్ రౌండ్ చేసాం, అలాగే S2 అనే కాయిల్కి వచ్చి N2 నెంబర్స్ ఆఫ్ టర్న్స్ చేసాం. అలాగే S1 అనే కాయిల్లోంచి ట్రావెల్ చేసే కరెంట్ ఏమో I1, S2లోంచి ట్రావెల్ చేసే కరెంట్ I2 అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అలాగే ఇక్కడ 2 కాయిల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా సేమ్. అంటే ఒక కాయిల్ వచ్చి ఏరియా ఎక్కువ, కాయిల్ ఏరియా తక్కువ కాదనమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్. సో ఇప్పుడు మనం కరెంట్ ఈజ్ సెటప్ ఇన్ కాయిల్ S2. ఇప్పుడు S2 అనే కాయిల్కి మనం కరెంట్ని ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఇన్పుట్ ఇస్తే ఏమవుతుందంటే S2లోంచి ఏమో కరెంట్ ఫ్లో అయ్యి S2 కాయిల్లోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని S1 అనే కాయిల్ తీసుకుని ఈ కాయిల్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే S2 కాయిల్కి మీరు కరెంట్ ఇస్తే అది ఆ కరెంట్ని మ్యాగ్నెటిజంగా కన్వర్ట్ చేస్తే S1 అనే కాయిల్ ఈ మ్యాగ్నెటిజంని కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 ఈజ్ ఈక్వల్ టు జనరల్గా μ0 ఇంటూ I యాక్చువల్గా. సో μ0 ఇంటూ I యాక్చువల్గా అకార్డింగ్ టు యాంపియర్స్ లా ఇంటూ N బై L. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ బై లెంగ్త్ ఆఫ్ ది సాలినాయిడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ సాలినాయిడ్లో కదా కరెంట్ పంపాం మనం. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? ఫస్ట్ సాలినాయిడ్లో. సో దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిసీవ్ చేసుకున్నది ఫస్ట్ కాయిల్ అనమాట. సో I1 ఇంటూ N1 బై L. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదా మ్యూచువల్ ఇండక్షన్ M12 is equal to mutual induction ఆఫ్ కాయిల్ 1 డ్యూ టు కాయిల్ 2. ఎందుకంటే కాయిల్ 2లోకి మనం కరెంట్ ఇచ్చాం కాబట్టి అది మ్యాగ్నెటిజాన్ని జనరేట్ చేసింది, అది రిసీవ్ చేసుకున్నది ఫస్ట్ కాయిల్ అనమాట. సో దట్ మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్ ఈజ్ N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, B ఇంటూ A అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డివైడెడ్ బై I. ఇక్కడ ఏమైంది? ఇక్కడ దిస్ ఈస్
N2, దిస్ ఈజ్ సెకండ్ టర్న్ కాయిల్ వల్ల అనమాట ఇక్కడ ఇండక్షన్ అనేది వచ్చింది. అలాగే దిస్ ఈజ్ B ఈజ్ 1, ఏ ఏరియా ఆఫ్ ది solenoid, దిస్ ఈజ్ I1. అంటే ఇక్కడ ఏమైంది, I1 అంటే S1 అనే కాయిల్లోంచి కూడా కరెంటు ఫ్లో అయిందనమాట. దెన్ పుట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే B1కి బదులుగా ఈ ఈక్వేషన్ అనమాట. సో M12 ఈజ్ ఈక్వల్ టు N2 ఇంటూ A డివైడెడ్ బై I1 ఇంటూ B1కి బదులుగా μ0 I1 N1 బై L. నేను ఇక్కడ చూసుకుంటే I1 gets cancel. So M12 is equal to μ0 into N1 N2 into A divided by L. This is equation number 3. So ఇక్కడ the mutual induction of ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్ ఎక్స్ప్రెషన్ ఇదనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, కరెంట్ ఈజ్ సెటప్ ఇన్ కాయిల్ S1. కరెంట్ ఈజ్ సెటప్ ఇన్ కాయిల్ S1. ఇప్పుడు ఏం చేద్దాం, మనం సెకండ్ కాయిల్ని తీసేసి ఫస్ట్ కాయిల్కి కరెంట్ ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కాయిల్లోంచి కరెంట్ ఫ్లో అయ్యి మ్యాగ్నెటిజం డెవలప్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని సెకండ్ కాయిల్ రిసీవ్ చేసుకొని ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని కరెంట్గా కన్వర్ట్ చేసి తన గుండా ఫ్లో చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ దీంట్లో సేమ్ ఇక్కడ ఈక్వేషన్ లాగే ఇప్పుడు ఇది ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఫీల్డ్ ఇండక్షన్ అనొచ్చు. B2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాకట్లాగే యాక్చువల్గా B అంటే μ0 ఇంటూ I ఇంటూ N/L. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఇది B2 కదా, సెకండ్ది కాబట్టి ఇక్కడ మనం దిస్ ఈజ్ కరెంట్ I2. ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ జనరేట్ అయిందో అందులోంచి కరెంట్ ఫ్లో అవుతుంది, దట్ ఈస్ I2. అండ్ ఈ I2 రెస్పెక్టివ్లీ N2 టర్న్స్ అనమాట ఇది. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ద మ్యూచువల్ inductance M21, that means the mutual inductance of coil 2 with respect to coil 1 is again NBA/I. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డ్యూ టు N1 డ్యూ టు ఫస్ట్ కాయిల్ కాబట్టి డ్యూ టు N1 టర్న్స్ నుంచి ఫ్లో అయిన కరెంట్, దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చి మనకి B2, A ఈజ్ కామన్, అండ్ ఆ సెకండ్ కాయిల్ నుంచి ఫ్లో అవుతున్న కరెంట్ I2 అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు ఏం చేద్దామంటే పుట్ ఈక్వేషన్ 4 in 5. Put equation 4 in equation 5. We get it, substitute చేస్తే M21 is equal to N1A/I2 ఇంటూ B2కి బదులుగా ఈ ఈక్వేషన్ అనమాట, μ0 I2 N2/L. దెన్ ఇందులో ఏమన్నా క్యాన్సిల్ అయిపోయి ఉంటే చూడండి, I2 గెట్స్ క్యాన్సిల్. దెన్ M21 ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ N1 N2 ఇంటూ A
అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కాయిల్ బై ఎల్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు చూద్దాం. ఇందాక సెకండ్ కాయిల్ కరెంట్ ఇచ్చినప్పుడు మ్యూచువల్ ఇండక్షన్ M12 వాల్యూ ఎంత వచ్చింది, అలాగే ఫస్ట్ కాయిల్లో కరెంట్ సెటప్ చేసినప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ M21 ఎంత వచ్చిందో చూడండి. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ దిస్ ఇస్ 6. ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. హియర్ దేర్ ఫోర్ M12 ఈజ్ ఈక్వల్ టు M21 which is equals to M. Therefore the mutual induction of coils are M is equal to mu naught into N1 N2 into A by L. ఇది ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. దీంట్లో ఫైనల్ ఈక్వేషన్లో M మీన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్, mu naught అంటే permeability of the free space, N1 number of turns of first solenoid that is S1, N2 అంటే the number of turns in second solenoid S2, A area of cross section of the solenoids, ఎందుకంటే 2 solenoids కూడా సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్నది, అలాగే L లెంగ్త్ ఆఫ్ ది solenoids అన్నమాట. సో ఇది ఈ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామినేషన్ పర్పస్లో చెప్పిన క్వశ్చన్ అనమాట ఫర్ స్లో లెర్నర్స్. ఇప్పుడు సపోజ్ కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళు రాయలేకపోతే కనుక ఈ ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషను కనుక వీళ్ళు డెరైవ్ చేయగలిగితే దాని నుంచి M12 ఈజీగా డెరైవ్ చేయొచ్చు. జస్ట్ ఇదే నొటేషన్ని ఇక్కడ నెక్స్ట్ సెకండ్ కాయిల్కి కూడా రాస్తే ఎగ్జాక్ట్గా కాకుండా, అంటే ఇక్కడ 1 ఉన్న చోట ఏమో ఇక్కడ 1 ఉన్నాయనుకోండి, ఇక్కడ 2s వస్తాయి అన్నమాట. అలా ఇక్కడ 2s ఉన్న చోట ఇక్కడ 1 ఉంటుందన్నమాట. సో ఆ టైప్లో కనుక ఈక్వేషన్ని మీరు రాయగలిగితే కనుక ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది ఓన్లీ స్లో లెర్నర్స్కి చెప్పిన పర్పస్ అన్నమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ.